సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు అయితే ఉన్నారు. ఈ విషయాలు అయితే మాట్లాడదాం. మేడం ఎలా చూస్తున్నారు? ఈరోజు వందే మాతరంకి కొంత అవమానం జరిగిందని మీరు ఆరోపిస్తా ఉన్నారు. అదేమి లేదన్నట్టుగా కొంతమంది చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది ఆడ? వందే మాతర గీతంకి నిజంగా కూడా అవమానం జరిగింది. అది మేము ఆరోపించడం కాదండి. నిజంగా కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా దీన్ని స్పందించాలి. నిజంగా వందే మాతర గేయం మేము ప్రారంభిస్తుంటే మేయర్ గారు లేసి వెళ్ళిపోయారండి. ఆ విజువల్స్ ఉన్నాయేమో ఎవరి దగ్గర మీడియా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నేను కూడా ఎక్స్పోజ్ చేస్తాను. నేను నిజంగా కూడా మా రఘునందన్ అన్న బీయింగ్ అండ్ అడ్వకేట్ తనని అడిగాను, సుమోటోగా తన పైన కేసు కూడా ఇవ్వాలని చెప్పి. నిజంగా దాంతో పాటుగా గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా వందే మాతరం అంటే ఒకటే, అది మన నేషనల్ సాంగ్. మనం దానిని గౌరవించాలి. ఈ రోజు మనం గాలి పీల్చుకుంటున్నాం, ప్రశాంతంగా ఉన్నామంటే అది ఆ గేయం వల్లనే. అట్లాంటి గేయానికి అవమానించారు అని అంటే నిజంగా కూడా కార్పొరేషన్ సిగ్గుచేట అని నేను మాట్లాడతాను. అది కాక మేయర్ గారు వందే మాతర గేయం మేము పాడుతూ ఉంటే ఎంఐఎం కార్పొరేటర్లు కొంతమంది కూర్చొని ఉన్నారు. అట్లాంటి కూర్చుని ఉన్న వాళ్ళకి మేయర్ గారు నిజంగా అప్పటికప్పుడు మార్షల్స్ ని తీసుకుపోయి వాళ్ళని సస్పెండ్ చేయాలి. అది కాకుండా రిటర్న్ ప్రశ్నించినందుకు మా పైన తీసుకొచ్చారు. అది కూడా దురదృష్టం. ఇంకొకటి మేయర్ గారు ఏమంటున్నారు, ఇప్పుడు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాము అని చెప్పి ఏ గొప్పలు చెప్పుకుంటున్నారు. 2 నెలలలో 2 కోట్ల రూపాయలతో ఏం పనులు అవుతాయి మేయర్ గారికి తెలియదా? తను ఈసారి సెకండ్ టైం కార్పొరేటర్. ఒక పని జరగాలి అని అంటే అక్కడ ఎస్టిమేషన్స్ వేయించాలి, శాంక్షన్స్ కి వెళ్ళాలి, దాని తర్వాత కాంట్రాక్టర్ టెండర్లను పిలవాలి, కాంట్రాక్టర్లు రావాలి, దాని తర్వాత వర్క్ ఆర్డర్లు ఇవ్వాలి, అప్పుడు కాంట్రాక్టర్లు వచ్చి పనులు చేయాలి. 2 నెలల సమయంలో ఎక్కడ అవుతుందండి? అదే జస్ట్ ఇన్ కేస్ మళ్ళీ ఒకవేళ ఇప్పుడు మధ్యలో ఏమన్నా ఎలక్షన్స్ వచ్చాయా, ఎలక్షన్ కూడా అనేస్తారు. ఎక్కడ అయిపోతాయి ఇవన్నీ? కాబట్టి మేయర్ గారు కూడా ఈ విషయాలు ఆలోచించుకోవాలి. ఏదో కాంగ్రెస్ కి పేరు రావాలి, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఓట్లు అడగాలంటే మేము ఏదో చేశామని చెప్పుకోవడానికి కాదు, నిజంగా కూడా ప్రజల సంక్షేమం కోసం చేస్తే బాగుంటది. మా డివిజన్ లో ఒక సమస్య ఉంది. 6 కోట్లతోటి శంకుస్థాపన చేశారు. అది చేసి కూడా 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటికీ కూడా పనులు జరగలేదు, కాంట్రాక్టర్ కి డబ్బులు ఇవ్వలేదని. నీకు ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చాను కదా, నువ్వు ఆ పని చేసుకో అంటే ఎట్లా అవుతుంది? 6 కోట్ల రూపాయలు ఎక్కడ, 1 కోటి రూపాయలు ఎక్కడ? అది కూడా మేయర్ గారు ఆలోచించుకోవాలి. అంటే ఏదైతే ఈ రోజు ఒక వినూతమైన ఒకటి దున్నపోతుకి వినతి పత్రం ఇచ్చుకుంటే అంటే సమాధానం వచ్చిందంటారు. అంటే ఈ రోజు 2 రాలేదండి. సమాధానం మాకు ఇవాళ కూడా రాలేదు. ఎట్లాగో దున్నపోతు మీద చలనం ఉండదని ఎలాగో పెద్దలు చెప్తారో, అలాగే మా మేయర్ గారికి కూడా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా చలనం లేదు. ఇవ్వాలనన్నా కనీసం ప్రశాంతంగా మాట్లాడతామంటే ఆ ఎంఐఎం వాళ్ళకి ఏదో అబ్జెక్షన్ ఉండి వాళ్ళ డివిజన్ లో ఎక్స్పోజ్ అయిపోతుందని చెప్పి వాళ్ళు ఏదో రేస్ చేసే వరకు మేడం గారు అర్జెంట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పటికీ కూడా మాకు సమాధానాలు రాలేదు. కాబట్టి రేపు మళ్ళా మేము ఆ దున్నపోతు దగ్గరికి వెళ్ళి మళ్ళా మేము వినతి పత్రాలు అందించుకోవాల్సిందే. అంటే ఎట్లా ఉంది మీ డివిజన్ లో ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ 2 సంవత్సరాలు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు ఉంది. అంత ముందు బీఆర్ఎస్ ఉండే. అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? దాదాపు ఇప్పుడు మీ పదవి కాలం కూడా ముగింపు దశకైతే వస్తా ఉంది. హ్యాపీగా ఉన్నారా? అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. పాలకులు మారారు కానీ పాలన మాత్రం మారలేదు. అది ఇది 100% షూర్. ఒక చిన్న పని, గోరితో అయ్యే పని గొడ్డలతో చేస్తారు వీళ్ళు. చిన్నగా అప్పుడే అయ్యే పనిని చెయ్యరు. నా డివిజన్ లో గత 2 సంవత్సరాల ముందు ఒక రోడ్ వేశారు. అందులో 20 ఫీట్ల రోడ్ వదిలేశారు. ఆ 20 ఫీట్ల రోడ్ నిన్నేశారు. అంటే 20 ఫీట్ల రోడ్ వేసే వరకు కొత్త రోడ్ అంతా పాతగా అయిపోతుంది అనమాట. ఇట్లాంటి పనులు వీళ్ళు చేశారు. చిత్తశుద్ధితో ఆలోచించి చేసే పనులు అయిపోతాయి. అభివృద్ధి అన్నది నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్. అది డే బై డే చేస్తూనే ఉండాలి. అలా చెయ్యాలి అని అంటే కొంచెం చదువుకున్నాము అని చెప్పుకున్న ఆఫీసర్లు, దాంతో పాటు మేయర్ గారు, ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి వీళ్ళు కొంచెం తెలివి పెట్టి చిత్తశుద్ధితోటి ఫీల్డ్ లో పని చేయాలి. ఏసీ రూమ్లలో కూర్చొని చేసే పనులు జరగవు. ఫీల్డ్ లో తిరిగి సమస్య ఎక్కడుందో తెలుసుకొని దానికి పరిష్కారం చేసే పనులు తొందరగా అయిపోతాయి. ఇప్పుడు చిన్న విషయం, మేయర్ గారు బీఆర్ఎస్ సంబంధించిన మహిళా కార్పొరేటర్ని అవమానించారు అన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు నేతలు కొంత ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మీరు అక్కడ ఉన్నారు, ఎట్లా ఉంది? యాక్చువల్లీ అండి, అది మేయర్ కార్పొరేటర్ అనే దానికంటే వాళ్ళిద్దరిది ఈగో ఫైటర్. మేయర్ గారు అప్పట్లో టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. వాళ్ళిద్దరి మధ్యలో అంతర్గత విభేదాలతోటి జరిగిన గొడవ కానీ అది మాత్రం సంబంధించి అసలు దేనికి కూడా కాదు. కౌన్సిల్ కి సంబంధించిన విషయం అయితే అది కాదు.